గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వేధింపుల నుంచి తనను తన కుటుంబాన్ని రక్షించాలంటూ ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నరసరావుపేటకు చెందిన వైసీపీ కార్యకర్త గుణపాటి వెంకటేశ్వరరెడ్డి సెల్ఫీ వీడియో కలకలం రేగింది. ఇటీవల ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాన్ని తాడేపల్లికి పిలిచి ఎమ్మెల్యే వల్ల ఏమైనా సమస్యలు ఉంటే తనకు చెప్పాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. విజయసాయిరెడ్డి పిలుపు మేరకు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి గురించి ఎంపీ విజయసాయిరెడ్డికి గుణపాటి వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. నరసరావుపేటలో 2015లో పొలం కొనుగోలు చేశానని తెలిపిన గుణపాటి వెంకటేశ్వరరెడ్డి ఆ పొలం తనకు ఇవ్వమని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంతో కాలం నుంచి తనను వేధిస్తున్నారని ఆరోపించారు. గోపిరెడ్డికి 2 దఫాలుగా 23 లక్షలు లంచం ఇచ్చామని వెంకటేశ్వరరెడ్డి ఆరోపించారు. నిన్న అర్ధరాత్రి తన ఇంటికి ఎమ్మెల్యే అనుచరులు జాన్ మరికొందరు వ్యక్తులు వచ్చి దాడి చేశారని వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో ప్రాణహాని ఉందని బాధితుడు ఆరోపించారు. తనను కాపాడాలని సెల్ఫీ వీడియో ద్వారా వెంకటేశ్వరరెడ్డి వేడుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించుకుంటున్నా, విజయసాయిరెడ్డి గారికి విన్నపించుకుంటున్నా. నాకు చేసిన అన్యాయం ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ గోపిరెడ్డి చేసిన నన్ను ఈ అరాచకాలకి ఈ ల్యాండ్ నేను 2015లో నేను కొనుక్కొని నేనుంటే నా దాని మీద కన్నుబడి ఇస్తావా లేదా అని చెప్పి పక్కదే నా దాని పక్కలో ఆయన బినామీ పేరుతో కొనిపెట్టి దీని మీద లేదు అని చెప్పి నన్ను ఇబ్బందులు పెడుతుంటే ఒకసారి 3.5 లక్షలు ఇచ్చా. సరే పార్టీ పండుగ నేను 3.5 లక్షలు ఇచ్చి సరిపెట్టుకున్నా. సరే అది పోయింది. కొన్ని రోజులకి మళ్ళీ వచ్చి కాదుకూడదని చేస్తే సరే నా జోలికి రాకుండా అంటే మళ్ళీ 20 లక్షలు సరే సమర్పించుకున్నా. అంతవరకు వదిలేయలా నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటే నేను ఎవరు చెప్పుకోలేక నా మీద ఎస్టీ ఎస్సీ కేసులు 2019లో పెట్టిండు. సరేనని చెప్పి నేను ఇది ఇంకా ఒక దగ్గరని నేను రకరకాలుగా ఇబ్బందులు పడి ఈయన వల్ల నాకు కనీసం 2.5 కోటి చేసే ఇల్లు 1.5 కోటి అమ్ముకొని నేను అప్పులన్నీ తీర్చుకున్నాను. రకరకాలుగా చేసిన ఈయనకి ఇచ్చిన డబ్బులు అప్పులు తెచ్చిచ్చినాక కూడా ఆయన నన్ను వదిలిపెట్టడం లేదు సార్. ఈరోజు కూడా సీఎం నేను అందరికి వినిపించుకోవడానికి విజయసాయిరెడ్డి గారికి చెప్పడానికి వీడియో తీసుకొని ఇంకేం లాభం లేదు. ఆయన ఎట్టా రౌడీలు పెట్టి నన్ను ఎట్టా బతకనీడు చంపాలని ఇప్పటికి 4 సార్లు ప్రయత్నం చేస్తే నేను సరే అని చెప్పి అట్నే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్నా. ఇంకా ఆయన చేతిలో తెచ్చే కాడికి మేము ఇవాళ ఆత్మహత్య చేసి ఇప్పుడేం చేసుకుంటాం, ఇంకా 4 రోజులకైనా చేసుకుంటాం. నేను మా భార్య ఇంకెవరు లేరు, మాకు ఏడేమి ఇబ్బంది ఎవరు లేరు, మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరు. ఆయన చేతిలో రౌడీల చేతుల్లో చచ్చే కాడికి మేము ఈ చేలోనే ఫలాని శ్రీనివాసరెడ్డి గుండా ఆక్రమించి మమ్మల్ని చంపాలని ఉండని చెప్పి ఆయన పేరే రాసి ఆయన గుండా మాకు ఆత్మహత్య చేసుకుంటున్నాం అని చెప్పి రాసి ఆ పార్టీ వాళ్ళని ఉత్తత్త మాటలు చెప్తాను. కావాలంటే నేను ఆయన్ని మా ఇంటికి 4 సార్లు భోజనాలు పిలిచి అన్నీ చేసిన నా కాడ మొత్తం వాల్ పోస్టులు బ్యానర్లు వేసినవి మొత్తం నా సెల్లులో కావాల్సినవి అన్నీ ఉన్నాయి. చూడండి, మీ హైకమాండ్కి తెలుపుకుంటా జగన్మోహన్ రెడ్డి ఇదైనా నా మీద సంధించి నాకు ఈ రోజు సరే నా ప్రాణానికి హాని కలిగించకుండా ఉండండి. ఇదే సంగతి నేను చెప్తున్నా. నాకు ఈ చోటు ఉన్న నాకు ప్రాణ హాని కలిగి ఉంది. ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పటికి బతకనీడు నన్ను. ఏ రోజు ఈ రోజుకు నన్ను ఎట్టబడుతున్నాడు. అందుకు కాబట్టి నేను చెప్తున్నా, ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంటా. ఆయన చేతిలో చచ్చిపోయే కాడికి ఆయన పేరు రాసి మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సీఎం రైట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ. శివ, నర్సాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మూలాన ప్రాణానికి తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని వెంకటేశ్వరరెడ్డి ఆరోపిస్తున్నాడు. వెంకటేశ్వరరెడ్డి వైసీపీ పార్టీకి చెందినటువంటి నేత. అయితే గత 2015లో ఇతను ఒక పొలాన్ని కొనుగోలు చేశాడు. ఆ కొనుగోలు చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో దానికి సంబంధించి ఆ పొలాన్ని తనకి ఇవ్వవలసిందిగా కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరినటువంటి నేపథ్యంలో ఇతను తిరస్కరించాడు. ఈ కారణంగా అతనికి వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పి ఈ వెంకటేశ్వరరెడ్డి తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే సందర్భంలో ఆ స్థలాన్ని తాను ఇవ్వను అని చెప్పి 2 సార్లు ఆ స్థలాన్ని
ఆ స్థలానికి సంబంధించి రావద్దు అంటూ కూడా 23 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా కూడా అతను ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే మొన్న విజయసాయి రెడ్డి వద్దకు వెళ్లిన సందర్భంలో ఎమ్మెల్యేతో ఏమైనా గ్యాప్స్ కానీ అతను చేసిన అవినీతికి సంబంధించిన అంశాలు కానీ ఏమైనా ఉంటే తనకు తెలియజేయవలసిందిగా కోరినటువంటి సందర్భంలో ఇదే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించానని, దాంతో అప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా కూడా కక్ష కట్టి తనని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే నిన్న నైట్ తన ఇంటి మీదకి దాడి చేసి ఇంట్లో ఉన్న వస్తువులను కూడా చిందరవందరగా విసిరేయటం జరిగిందని, అదేవిధంగా తనని తన భార్యపై కూడా వాళ్ళు దాడి చేశారని చెప్తున్నాడు. అలాగే పొలానికి సంబంధించి హద్దురాళ్లు ఏవైతే ఉన్నాయో ఆ హద్దురాళ్ళన్నింటినీ కూడా చేశారని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ తన కుటుంబ సభ్యుల్ని హతమార్చేందుకు కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తాడని తీవ్ర ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తనని ఒకవేళ విజయసాయి రెడ్డి కల్పించుకొని తమకు సరైనటువంటి న్యాయం చేయకపోతే మాత్రం తమకు ఆత్మహత్య శరణ్యం అని చెప్తూ ఉన్నాడు. ఏదైతే పొలం కోసం అని చెప్పి ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చూస్తున్నాడో ఆ పొలంలోనే తాము పురుగుల ముందాగి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉన్నాయి. దీని మీద ఇంత మటుకి అయితే కంప్లైంట్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ విజయసాయి రెడ్డికి మాత్రమే ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని అతను భావిస్తున్నట్లు కూడా ఇప్పుడైతే మనకు వస్తున్నటువంటి వార్తలు అయితే ఉన్నాయి శివ. ఓకే రవికృష్ణ, థ్యాంక్ యూ.